మత్తయి సువార్త 15వ అధ్యాయం 21వ వచనము ఇలాగూ రాయబడి ఉంది. యేసు అక్కడ నుండి బయలుదేరి తూరు సీదోనుల ప్రాంతములకు వెళ్ళగా. ప్రభు నందు ప్రియమైన దేవుని సంగమా, ఈ చదివిన వాక్య భాగమును మనము కొన్ని నిమిషాలు ధ్యానం చేద్దాం. అనేక మారులు మనము ఈ మాటలు విని ఉంటున్నాం, చదివి ఉన్నాము కూడా. అయితే ఈ యొక్క వాక్య భాగంలో ఒక గొప్ప సంఘటన మనము చూడబోతా ఉన్నాం. ఏమిటి ఆ గొప్ప సంఘటన అనంటే, యేసుక్రీస్తు వారు ఇశ్రాయేలీల సరిహద్దు దాటి, అనగా వాగ్దాన భూమిని దాటి బయటికి వెళ్ళినటువంటి సందర్భం మనకు కనిపిస్తూ ఉంది. ఆయన పరిచర్య ప్రారంభించినది మొదలు 3.5 సంవత్సర కాలంలో ఆ యొక్క వాగ్దాన భూమిని, లేకపోతే ఇశ్రాయేల్ యొక్క సరిహద్దులు దాటి వెళ్ళినటువంటి చరిత్ర లేదు. మొదటిసారిగా ఆయన తూరు సీదోను ప్రాంతాలకు వెళ్ళారు. అక్కడ ఎవరు నివసిస్తున్నారు అనంటే అన్యులు నివసిస్తూ ఉన్నారు. ఇంతవరకు యూదుల మధ్య ఆయన పరిచర్య చేశారు. ఇప్పుడు ఆయన అన్యుల మధ్య పరిచర్య చేయడానికి వాగ్దాన భూమిని దాటినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రియమైన వాళ్ళరా, ఒక గొప్ప సంఘటన, ఒక గొప్ప విశ్వాసము అనేటువంటి ఒక అద్భుతమైన పాఠాన్ని మనం మత్తయి సువార్త 15వ అధ్యాయము 21వ వచనంలో మనము చూడగలుగుతుంటున్నాం. ఇంతకు ఆ తూరు సీదోను వెళ్ళడానికి కారణం ఏమిటి అనంటే, చాలా కారణాలు ఉన్నాయి. అందులో ఒక కారణం ఏమిటంటే, శిష్యులకు ఉన్నటువంటి సందేహాన్ని నివృత్తి చేయడానికి ఆయన తూరు సీదోను ప్రాంతాలకు తీసుకొని వెళ్ళాడు. ఇది మొదటిది. రెండవదిగా మనం ఆలోచన చేస్తే ప్రియమైన వాళ్ళరా, వారి విశ్వాసాన్ని వారు పరీక్షించుకోవడానికి ఆ ప్రాంతానికి తీసుకొని వెళ్ళారు. మనము మరొక మాటని ఆలోచన చేస్తున్నప్పుడు చూడండి, మత్తయి సువార్త 11వ అధ్యాయము 20-21 వచనాలు చదివి మరలా మనము ఇక్కడికి వద్దాం. పిమ్మట ఏ ఏ పట్టణములలో ఆయన విస్తారమైన అద్భుతములు చేసినో ఆ పట్టణములో వారు మారు మనస్సు పొందకపోవుట వలన ఆయన వారిని ఇట్లు గద్దింపసాగెను. అయ్యో కొరాజీనా, అయ్యో బేత్సాయిదా, మీ మధ్యలో చేయబడిన అద్భుతములు. చూడండి, తూరు సీదోనుల పట్టణంలో చేయబడిన ఎడల ఆ పట్టణముల వారు పూర్వమే గోనె పట్ట కట్టుకొని బూడిద వేసుకొని మారు మనసు పొంది ఇందురు అంటున్నాడు. అంటే యేసుక్రీస్తు వారు ఇశ్రాయేలుల మధ్య చేసినటువంటి పరిచర్యలో ఫలములు ఏమీ లేవు. అంటే ఆయన చేసిన దాంట్లో లోపం లేదండి. కానీ లోపం ఎక్కడుంది అంటే, అక్కడ ఉన్న మనుషులలో ఉంది లోపం. ఏమిటి? ఈ యూదులకు ఉన్నటువంటి ఒక గొప్ప విషయాన్ని కాదు, కానీ వీళ్ళు ఎటువంటి వారు అయ్యానంటే, మేమే గొప్ప అనుకుంటారు యూదులు. యూదులకు ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటంటే, మేమే గొప్పవారము, మాకంటే ఎవరు కూడా గొప్పవారు లేరు అనేటువంటి ఆలోచన వారు కలిగి ఉంటారు. అంత మాత్రమే కాదండి, వారు యూదులు తప్పించి ఎవరిని పొగిడినా లేక ఏ పట్టణాలు పొగిడినా వాళ్ళు ఓర్చుకోలేరు. యేసుక్రీస్తు వారు అదే మాట్లాడుతున్నారు అక్కడ. మీ మధ్య చేసినటువంటి కార్యాలు ఏవైతే ఉన్నాయో, కొరాజీనా, బేత్సాయిదా, కపెర్నహూమా,
మీ మధ్య చేసినటువంటి ఈ కార్యాలు అన్యులో ఉన్నటువంటి తూరు సీదోనులో చేస్తుంటే వారు మారు మనసు ఎప్పుడో పొందేవారు అని చెప్పినప్పుడు యూదులకు ఏమొచ్చింది అంటే కోపం వచ్చింది. ఎందుకంటే వారికంటే పలానా దేశం గొప్పదని కానీ మనుషులు గొప్పవారని కానీ చెప్తే వారు ఓర్చుకోలేరు. ప్రియమైన వాళ్ళరా, దేవుడు కార్యాలు చేస్తారు, మనుషుల ద్వారా కార్యాలు జరిగిస్తారు. ఎందుకు అనంటే ఆ మనిషి మారాలని, ఆ మనిషి మార్పు చెందాలని ఆయన కార్యాలు చేస్తారు. మార్పు చెంది వారు పశ్చాత్తాపడి ఆయనను సొంత రక్షకునిగా అంగీకరిస్తారని ఆయన కార్యాలు చేస్తాడు. అలాగే మనుషుల ద్వారా కూడా దేవుడు ఏం చేస్తాడు? కార్యాలు జరిగిస్తాడు. కానీ ప్రియమైన వాళ్ళారా, వీళ్ళకున్నటువంటి ఆలోచన ఏంటంటే మేము అబ్రహాము సంతానము, మేము దేవునికి ఇష్టలైన ప్రజలము, ఇంక మాకేంటి, నాకేం కావాలి, మేము దేవుని ప్రజలు, ఆయన ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రజలు అని వారు యొక్క భావన ఏం చేస్తున్నాయనంటే ఈ మారు మనసు అనుభవాన్ని అది తిరస్కరిస్తూ ఉంది. ఆనాడు యూదులే కాదండి, ఈరోజు చాలా మంది క్రైస్తవులు కూడా ఏంటంటే నేను క్రైస్తవుని కదా, లేకపోతే క్రైస్తవ కుటుంబంలో పుట్టాను కదా, నేను ఎప్పుడో బాప్తీసం తీసుకున్నాను కదా, ఇంకా నాకేంటి అనేటువంటి అభిప్రాయం కలిగి ఉంటున్నారు క్రైస్తవులు. ఈరోజు మనం ప్రతిరోజు మారు మనసు పొందవలసిన వారుగా ఉన్నాం, ప్రతిరోజు పశ్చాత్తాపడవలసిన అవసరం ఉంది ఈరోజు. కానీ దాన్ని విస్మరించి నేను ఎప్పుడో మారు మనసు పొందేశాను కదా, నేను ఎప్పుడో పశ్చాత్తాపడ్డాను కదా, నేను ఎప్పుడో బాప్తీసం తీసేసుకున్నాను కదా అని క్యాజువల్ గా మనము ఈరోజు బ్రతుకుతా ఉన్నాం. ఆనాడు యూదులైనా ఈరోజు చాలా మంది క్రైస్తవులు ఇదే అభిప్రాయం కలిగి ఉన్నారు. ప్రియమైన వాళ్ళారా, ఆ రోజు ఆయన ఎంతో పరిచర్య చేశారు. ఆయన కొండల్లో, అలాగే మైదాన ప్రాంతాల్లో, సమాజ మందిరాల్లో, వీధుల్లో కదండి ఆయన వాక్యాన్ని ప్రకటించాడు, వాక్యం బోధించాడు ఆయన. అంత మాత్రమే కాదు ప్రియమైన వాళ్ళారా, ఎన్నో గొప్ప కార్యాలు అక్కడ చేశాడు. కానీ వాళ్ళు ఎవరో కూడా ఏం చేయలేదు చెప్పండి, అంగీకరించలేదు ఆయన మాటను, ఆయన కార్యాలు వారు రుచి చూడలేదు. కాబట్టి వారిలో మారు మనసు అనేటువంటిది కలగలేదు, పశ్చాత్తాపం అనేటువంటిది కలగలేదు. కారణం ఏమిటంటే మేము యూదులము, మేము అబ్రహాం సంతానము, మేము ఏర్పాటు చేయబడిన ప్రజలము, మేము ప్రత్యేకించబడిన వారము, మాకేంటి అనేటువంటి ఒక భావన ప్రియమైన వాళ్ళ వారిలో ఉండిపోయింది. అందుకే యేసుక్రీస్తు వారు ఏం చేశారంటే ఇదే సందర్భాన్ని మార్కు రాస్తారు. చూడండి 7వ అధ్యాయము, మార్కు సువార్త 7వ అధ్యాయము 24వ వచనాన్ని మనం చదువుదాం. చూడండి, ఆయన అక్కడ నుండి లేచి తూరు సీదోనుల ప్రాంతంలోకి వెళ్ళి ఒక ఇంట ప్రవేశించి ఆ సంగతి ఎవరికి తెలియకుండాలని కోరను గాని ఆయన మరుగై ఉండలేకపోయాను అనే మాటను మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని సంగమా, మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు మార్కు చాలా అద్భుతంగా రాశాడు ఈ మాట. ఆయన అక్కడి నుంచి లేచి తూరు సీదోను ప్రాంతాలకి వెళ్ళాలనుకున్నాడంట. ఆయన అక్కడ ఎలా ఉండాలనుకున్నాడు? మరుగై ఉండాలనుకున్నాడు, ఏకాంతంగా ఉండాలనుకుంటున్నాడు. దానికి కారణమై ఏమై ఉండొచ్చు ప్రియమైన వాళ్ళరా? ఆయన ఎందుకు మరుగై ఉండాలనుకుంటున్నాడు అని అంటే ఇంత బిజీ పరిచర్యలో కూడా ఆయన విశ్రాంతి తీసుకోవాలి అని అనుకోలేదు. కానీ ఆ మరుగైనటువంటి సమయంలో ఎవరికి కంటికి కనిపించకుండా ఉండాలి అనుకున్నటువంటి ఆ సమయంలో ఆయన ఇంకా దేవునితో గడపడానికి ఆయన ఇష్టపడతా ఉన్నారు. ఏకాంతముగా ఉండి తన శిష్యులతో ఏకాంతముగా దేవునితో సహవాసం చేయాలనుకుంటున్నాడు, ప్రార్థన చేయాలనుకుంటున్నాడు ఆయన. కానీ ప్రియమైన దేవుని సంగమా, ఆలోచన చేయండి, ఆ సంగతి మరుగై ఉండలేదట. ఆయన ఎలా ఉండాలనుకున్నాడు? మరుగై ఉండాలనుకున్నాడు ఆయన. కానీ ఆ సంగతి ఎలా ఉండలేదట? మరుగై ఉండలేదు. మీరు ఎలా చెప్తారండి అంటే చూడండి 25వ వచనాన్ని చదువుదాం.
అపవిత్రాత్మ పట్టిన చిన్న కుమార్తె గల ఒక స్త్రీ ఆయనను గూర్చి విని వెంటనే వచ్చి ఆయన పాదముల మీద పడేను అనే మాటను మనం చూస్తున్నాం. ఇక రెండు విషయాలు, విని వెంటనే, అది ఆ మాటలు మనం అండర్లైన్ చేసుకుంటే బైబిల్లో అద్భుతంగా ఉంటుంది. ఆయన ఎలా ఉండాలనుకున్నాడు? మరుగా ఉండాలనుకున్నాడు, ఏకాంతముగా ఉండాలనుకున్నాడు. ఆ సంగతి ఎవరికి తెలియకూడదనుకున్నాడు. ఆయన తన శిష్యులతో వచ్చాడు. కానీ ప్రియమైన వాళ్ళారా, పరిశుద్ధాత్మ దేవుని కార్యం, దైవాత్మ కార్యం అంటే ఇదే. ఎవరికి తెలియబడాలో వారికే తెలియబడింది. మరి ఎలా తెలిసిందో మరైతే నాకు మరి కొంచెం అవగాహన లేదు, కానీ ఇక్కడ మొత్తానికి తెలిసింది ఇది దైవాత్మ కార్యము. ప్రియమైన వాళ్ళారా, ఎవరి జీవితంలో అయితే దైవాత్మ కార్యము ఈ యొక్క వ్యక్తిగత జీవితాల్లో జరుగుతుందో వారు ఏం చేస్తారు చెప్పమంటారా? లోబడతారు దేవునికి. అది మనం నేర్చుకోవాలి. దైవాత్మ కార్యము ఎవరి హృదయములో అయితే, ఎవరి జీవితంలో అయితే జరుగుతుందో వారు దేవునికి ఏమైపోతారు చెప్పండి? లోబడతారు. పాపం ఆయన మరుగా ఉండాలనుకున్నాడు, కానీ విని వెంటనే. ఎలా జరిగింది? ప్రియమైన వాళ్ళరా, పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యము ఆరంభమైంది అక్కడ. ఆయన వాగ్దాన భూమిని విడిచిపెట్టి అన్యులు ఉండే ప్రాంతంలోకి వచ్చాడు. ఆయన సరిహద్దులు దాటిన ప్రేమ కనిపిస్తుంది అక్కడ. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన ప్రేమ ఎటువంటిదండి? సరిహద్దులు దాటే ప్రేమ. ఎవరి కొరకు ఆ ప్రేమ తప్పిస్తుంది? ఇప్పుడు అన్య జనుల కొరకు, అంటే యూదులు కాని వారి కొరకు. ఆయన యూదులకు మాత్రమే దేవుడా? కాదు కదా. ఆయన అందరికీ ప్రభువై ఉన్నాడు, అందరికీ దేవుడై ఉన్నాడు కదా. మరి ఇప్పుడు అన్య జనుల్లో కూడా దేవుని సువార్త ప్రకటించబడాలి కదా. వారు కూడా యేసుక్రీస్తుని సొంత రక్షకుని అంగీకరించారు కదా. అంగీకరించాలి అంటే సువార్త చెప్పాలి కదా. ఆ సువార్త చెప్పే పని ఎవరు పెట్టుకున్నారు అయ్యారంటే మొదట ప్రభువైన యేసుక్రీస్తు వారు పెట్టుకున్నారు. ప్రియమైన వారిని ఆయన అక్కడికి వెళ్ళారట. చూడండి, విని వెంటనే వచ్చి. విశ్వాసపు చెవికి వినబడనది ఏది ఉండదంటే అండి. విశ్వాసపు చెవికి వినబడనది ఏది ఉండదు. ఎందుకంటే యేసుక్రీస్తు వారు అక్కడ ఉన్నటువంటి సంగతి ఈమెకి వినబడింది. ఈమెకి వినబడ్డానికి కారణం ఏమిటి అంటే ఈమెకు ఒక అవసరత ఉంది. ఏట అవసరత? తన కుమార్తె ఉండట అపవిత్రాత్మ పట్టింది తన కుమార్తెకు. తన కుమార్తెకి ఏమికి రావాలి? ఇప్పుడు విడుదల కావాలి. తన కుమార్తెకు స్వస్థత కావాలి. విడుదల స్వస్థత కావాలి అంటే ఆ ప్రభువారి దగ్గరే, ఆ లోక రక్షకుల దగ్గరే జరుగుతుందన్న సంగతి పరిశుద్ధాత్మ ద్వారా ఆమె ఏం చేస్తుంది చెప్పండి? విన్నది. ఈరోజు మనకి కూడా చాలా అవసరతలు ఉన్నాయి. మనం ఏమైనా అవసరత లేని వారమని చెప్పండి. మనకు అవసరతలు లేవా? ఉన్నాయి, చాలా అవసరతలు ఉన్నాయి. కాకపోతే మనం ఏంటంటే దేవుని గురించి వినము, వాక్యముని గురించి మనము వినము. వింటే మనలో దైవాత్మ కార్యం జరిగినట్లే. దైవాత్మ కార్యం ఎప్పుడైతే మన జీవితాల్లో, మన హృదయాల్లో జరిగిందో మనం ఏం చేస్తామయ్యారంటే వెంటనే ఆయనకు విధేయతను చూపిస్తాం. వెంటనే ఆయనకి మనము లోపడతాం. ఇక్కడ అదే జరిగింది. అందుకే విశ్వాసపు చెవికి వినబడడం ఏది కూడా ఉండదు. విశ్వాసపు చెవికి పరలోకము ఎన్నటికీ నిశ్శబ్దము కాలేదు. పరలోకం ఎప్పుడు కూడా విశ్వాసపు చెవులకు నిశ్శబ్దం కాదు, వినబడుతూ ఉండేది ఎప్పుడు కూడా. ఆ ప్రభువు గురించి, ఆ రాజాది రాజు గురించి, నిన్న నేడు నిరంతరం ఏకరీతినటువంటి ఆ దేవాది దేవుని గురించి విశ్వాసపు చెవులకు అది ఎప్పుడు కూడా ఏమవుతుంది చెప్పండి? వినిపిస్తూనే ఉంటుంది. కానీ ఈరోజు మనం వినలేకపోతున్నామంటే అర్థం ఏమిటి? మనము విశ్వాసపు చెవులు కలిగిన వారము కాదా? నీ కంటికి కనబడడం లేదంటే విశ్వాసపు కన్నులు నీకు లేవా? ప్రతిరోజు మనకు దేవుని యొక్క స్వరం వినబడుతుంది కదా. మరి నీకు విశ్వాసపు చెవులు లేవా? నీకు అవసరత లేదా? ప్రియమైన వాళ్ళారా, కానీ ఆ సహోదరి ఎలా విన్నదో కానీ విన్నది.
వినిన వెంటనే, వెంటనే ఆలస్యం చేయలేదు, విని వెంటనే ఆమె ఏమి చేస్తున్నాయంటే ప్రియమైన వాళ్ళరా, ఆయన దగ్గరకు వచ్చినట్లుగా మనం చూస్తా ఉన్నాం. అందుకే రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 17వ వచనములో మంచి మాట ఉంటుంది. ఏంటి చెప్పండి? కాగా వినుట వలన విశ్వాసము కలుగుతుంది. వినుట వలన విశ్వాసము కలుగును. వినుట క్రీస్తుని గురించిన మాట వలన కలుగును. ఈరోజు దేవుని గురించి వింటున్నావా నువ్వు? ప్రతిరోజు దేవుని యొక్క వాక్యస్వరం మాకు వినబడుతుంది కదా మనకు. కానీ మనము పట్టింపు లేని వారిగా మనం ఉంటున్నాం. అంటే మనకు విశ్వాసపు చెవులు లేవు. ఉంటే ఎప్పుడో వినబడదు ఆ పరలోకపు శబ్దం, ఆ పరలోక నాదుడు పరిశుద్ధమైనటువంటి దేవుడు ఎప్పుడో మనకు వినపడను. అంటే మనకి ఏమి లేదంటే మనకు విశ్వాసపు చెవులు లేవు. ఆలోచించేయండి ప్రియమైన వాళ్ళ, ఆమె విన్నది. ఆమె ఏం చేసిందట? విని ఆమె ఏమి చేస్తుంది అంటే వెంటనే, ఎప్పుడైతే నువ్వు విన్నావో నీకు అన్ని ఏం చేస్తావంటే నాకు ఆయన కావాలి, ఆయన సన్నిధి కావాలి, ఆయన సహవాసం కావాలని మనం ఆయన ఎదురు పరిగెత్తుకుంటూ మనం వస్తాం. ఈరోజు దేవుని సన్నిధికి మనం రాలేకపోతున్నామంటే, దేవుని యొక్క వాక్యం దగ్గరికి మనం రాలేకపోతున్నామంటే, ప్రార్థనకు మనం సమయాన్ని ఇవ్వలేకపోతున్నామంటే దేవుడు మాట్లాడుతున్న మాటలు మనకు వినపడడం లేదా? ప్రతి ఆదివారము, ప్రతి శనివారము, ప్రతి శుక్రవారము దేవుని యొక్క స్వరము సేవకుల ద్వారా మనకు వినబడుతుండగా, ప్రతిరోజు బైబిల్ చదువు ద్వారా వినబడుతుండగా ఎందుకు మనం ఇంకా నిర్లక్ష్యంగా ఉన్నాం? అంటే నీకు అవసరం ఏమీ లేదా? నీ ఆత్మను రక్షించుకోవాలి నీకు లేదా? నీ పిల్లలను రక్షించుకోవాలి నీకు లేదా? నీ కుటుంబాన్ని రక్షించుకోవాలి నీకు లేదా? అంటే మనము కూడా యూదుల్లాగా మేము ఎప్పుడో రక్షించబడిపోయాములే, మాకేంటి లేని మనం అనుకుంటున్నామా? లేదు ప్రియమైన వాళ్ళరా, అది ఎప్పుడు కూడా పొరపాటు. మనం ప్రతిరోజు మన ప్రభు దగ్గర పశ్చాత్తాపడాలి. ఆ స్త్రీ గురించి రాస్తూ చాలా మంచి మాటలు రాస్తారండి. చూడండి ప్రియమైన వాళ్ళరా, మత్తయి సువార్త, మార్కు సువార్తలో ఉన్నట్లయితే మనం 7వ అధ్యాయము 26వ వచనం చదువుతాం. మార్కు సువార్త 7:26. ఆ స్త్రీ సురోఫెనికయ వంశమందు పుట్టిన గ్రీసు దేశస్థురాలు. చాలండి. అలాగే మన మత్తయి సువార్త 15వ అధ్యాయము 22వ వచనాన్ని కూడా చదివితే, ఇదిగో చూడండి, ఆ ప్రాంతముల నుండి కనాను స్త్రీ ఒకటి వచ్చి, మత్తయి ఏమో కనాను స్త్రీ అని రాశాడు అంతే కదండి. మత్తయి సువార్తలు ఏమని రాశాడు? కనాను స్త్రీ అని రాశాడు. మరి మార్కు ఏం రాశాడు అంటే ఆమె దేశం పేరు రాశాడు, అలాగే ఆమె యొక్క వంశాన్ని కూడా జ్ఞాపకం చేసుకున్నాడు. చూడండి ఎంత విచిత్రముగా దేవుని సహజంగా ఎప్పుడు జ్ఞాపకం చేస్తారు? ఎందుకు జ్ఞాపకం చేస్తారు అలాగా అంటే, అవి గొప్పవైనప్పుడు లేకపోతే ఘనమైనవి అయినప్పుడు ఏం చేస్తారు చెప్పండి? వారి గురించి ప్రస్తావన చేస్తారు. ఇక్కడ కూడా ప్రియమైన వాళ్ళరా, మార్కు చూడండి ఎంత చక్కగా రాశాడంటే ఆ దేశం పేరు రాశాడు, అలాగే ఆమె యొక్క వంశము కూడా రాశాడు. అక్కడ వంశము కూడా రాశాడు. అక్కడ వీళ్ళు అనుకుంటున్నారు మేము అబ్రహాముకు చెందిన వారము, మాకు మోషే ఇచ్చినటువంటి ధర్మశాస్త్రము ఉంది, అహరోను యొక్క యాజకత్వం మాకు ఉంది, మాకు దేవదూతలు ఉన్నారు మాకు అని ఈ యొక్క యూదులు ఈ యొక్క అభిప్రాయంతో వారు జీవిస్తా ఉన్నారు. ఎప్పుడైతే ప్రియమైన వాళ్ళరా ఇటువంటి అభిప్రాయాల మధ్య మనం జీవిస్తూ ఉంటామో దేవుని యొక్క మాట విననివ్వదు ఆ యొక్క అభిప్రాయం. నీ యొక్క హోదానో, నీ యొక్క కులాన్నో, నీ యొక్క డబ్బునో, నీ యొక్క వంశాన్నో నువ్వు పదే పదే ఆలోచన చేస్తా ఉన్నప్పుడు ఆ ఆలోచన లేక ఆ యొక్క ఉద్దేశాలు దేవుని యొక్క మాటను విననివ్వు. లేక మా కులం గొప్పది, మా వంశం గొప్పది, మా ఊరు గొప్పది, మా తల్లిదండ్రులు ఎప్పటి నుంచో దేవుళ్ళో ఉన్నారు. నిజమే ఉన్నారు, చాలా మంచిది, ఆనందం, సంతోషం. కానీ దేవుని యొక్క మాట మనకు లోపడాలి కదా.
నిజమైన మారు మనసు అనుభవం మనకు కావాలి కదా. మా తాతగారు దేవుని నమ్ముకున్నారండి అంటే మంచిదే, మీ తాతగారు నమ్ముకున్నారు, రక్షించబడ్డారు మీ తాతగారు, మరి నీ అనుభవం ఏంటి? అది ఇక్కడ విషయం. అందుకే మార్కు గారు అంత వివరంగా రాయించాడు. నాయన, మీరు యూదులు అనుకుంటున్నారు మోషే మాకు ఇచ్చిన ధర్మశాస్త్రం ఉంది, మాకు ఆహారం యొక్క యాజకత్వం మాకుంది, మాకు దేవదూతలు ఉన్నారు అనేది మీ అభిప్రాయం మీరు బతుకుతున్నారయ్యా. ఆ యొక్క అభిప్రాయం మిమ్మల్ని ఏం చేస్తుందంటే దేవుని యొక్క మాటను విననివ్వడం లేదు. ఈవిడ చూడండి, ఈమె దేశం గొప్పది, ఈమె యొక్క వంశము కూడా గొప్పది, అయినా సరే ఆమె ఆయన దగ్గర ఆయన గురించి విని వెంటనే వచ్చింది. ప్రియమైన వారులారా, వెంటనే వచ్చింది. నిజమైనటువంటి అవసరం ఆమెకుంది కాబట్టి ఆయన గురించి విన్నది వెంటనే ఆయన దగ్గరికి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నీవు ఎప్పుడైతే మన యొక్క ఇంటి అవసరత మనకు ఉందని అనుకుంటావో అప్పుడు మనము పరిశుద్ధాత్మ దేవునికి మనం నిలయముగా మారిపోతాం. నీ కుటుంబ అవసరత, నీ పిల్లల అవసరత నీకు ఉంది అని గ్రహించగలిగితే ప్రియమైన వారులారా, మనము పరిశుద్ధాత్మ దేవునికి మనం ఏమైపోతాం చెప్పండి? నిలయమైపోతాం. ఆయన మనలో మనం ఒప్పిస్తాడు. మారు మనసు అనుభవానికి మనం వచ్చేస్తాం, పశ్చాత్తాప అనుభవానికి మనము వచ్చేస్తాం, ఆయన సొంత రక్షకునిగా మనము అంగీకరిస్తాం. దైవాత్మ మనలో నివసిస్తా ఉన్నప్పుడు మనం ప్రభువుని అంగీకరించడానికి వెనకడుగు మనము వెయ్యము. ఆమె ఎంత గొప్పదయ్యింది కూడా ఏం చేసింది చూడండి. 22 మనం చదివాము కదా, 22లో 15-22లో ఏమన్నది వచ్చామే? ప్రభువా అనే మాట మనం చూస్తూ ఉన్నాం. అబ్బా చూడండి, ప్రభువా దావీదు కుమారుడా. అబ్బా, ఈవిడ ఎవరండి? ఈవిడ అన్యస్త్రీ. ప్రభువా దావీదు కుమారుడా నన్ను కనికరించు. ఈమె ఈ మాట పలకడంలో మనం ఏం అర్థం చేసుకోగలిగానంటే ఆయనను మెస్సీగా గుర్తించింది. ఎలా గుర్తించింది? మెస్సీగా గుర్తించింది. కానీ యూదులను గుర్తించలేదు. అది విచిత్రం. అంత ధర్మశాస్త్రం తెలిసిన వారు, అబ్రహాం సంతానమైన వారు, అంటే ఆహారంలో యాజకత్వం ఉన్నవారు, వారు ఎవరిని గుర్తించలేదు? మెస్సీయను గుర్తించలేదు. కానీ ఒక అన్యురాలు గుర్తించింది. ప్రభువా దావీదు కుమారుడా అని పిలిచింది. ప్రియమైన వారులారా, తర్వాత నన్ను కరుణించు, నా నీతిని బట్టి కాదు, నా నీతిని బట్టి కాదయ్యా, నువ్వు దావీదు కుమారుడివి. ఈ మాట మనకి ఏమి నేర్పిస్తున్నాయి? నన్ను కరుణించారంటే కనికరము కొరకు వేడుకోలు, కనికరించమని వేడుకుంటుంది దేవుణ్ణి. నా నీతిని బట్టి కాదు, నన్ను కరుణించుము అని దేవుని కృపపై ఆధారపడుతుంది. అది ఆమెకున్నటువంటి విశ్వాసం. ప్రియమైన వారులారా, ఈ గొప్ప పాఠం మనకు దేవుని కృపపై ఆధారపడింది. నా నీతిని బట్టి కాదు, నా దేశాన్ని బట్టి కాదు, నా వంశాన్ని బట్టి నన్ను కనికరించొద్దయ్యా. బా, ఈరోజు ఎక్కడుందండి అంత తగ్గింపు ప్రభు సన్నిధిలో? అంత తగ్గింపు ఎక్కడ ఉంది ప్రభు సన్నిధిలో? మనకి చెప్పండి. ఏదో మనకు 4 మాటలు వస్తే, ఒక 4 పాటలు వస్తే, ఏదో చిన్న వాయిద్యం వస్తే, లేకపోతే ఏదో చిన్న పని చేయడం వస్తే నా అంత మగాళ్ళు అనుకుంటున్నాం మనం. కానీ ఏమంటున్నాయంటే నా నీతిని బట్టి కాదు, నన్ను కనికరించని దేవుని కృపపై ఆధారపడిందాన్ని అనొచ్చు. అయ్యా నా వంశం ఇది, మా దేశం ఇది అని చెప్పచ్చు కదా ఆయన దగ్గర. ఎందుకు చెప్పలేదు అంటే ఆమెకు అర్థమైంది ఆయన ఎవరని, మెస్సయ్యా అని అర్థమైంది ఆయనకి. కాబట్టి నేను ఆయన మీద ఆధారపడాలి, ఆయన కృప ద్వారానే నాకు కనికరం వస్తుంది. అక్కడ ఆమె ఏం చేస్తున్నాయానంటే సమస్యను పంచుకుంది కదండి. ఏం చెప్పింది? చూడండి, తన కుమార్తె యొక్క వేదనను తన వేదనగా భావించి భారముతో ప్రార్థన చేస్తుంది ఆయన దగ్గర. ఈరోజు మనము కూడా అటువంటి అనుభవంలోనికి మనం రావాలి. ప్రియమైన వారులారా, సమస్యను పంచుకుంది ఆయనతో, ఆయన దగ్గర కనికరాన్ని కోరుకుంది, ఆయన మెస్సీగా గుర్తించింది.
మరి ఇంత జరిగిన తర్వాత ఆయన ఊరుకుంటాడా ఏంటి? ఆయన మెస్సయ్య లేక రక్షకుడు అని నువ్వు ఒప్పుకున్న తర్వాత ఆయనని విడిచిపెట్టేస్తారా? నిన్ను కనికరించకుండా ఉంటారా? నువ్వు అడిగిన దాన్ని ఇవ్వకుండా ఉంటారా? ఉండడు ప్రియమైన వాళ్ళ. ఖచ్చితంగా ఆయన ఎప్పుడైతే ఆయన సొంత రక్షకుడుగా నువ్వు అంగీకరిస్తావో మనం ఏం చేయబడతామయ్యానంటే మొదట మనం కనికరించబడతాము. ఆయన మనం కనికరిస్తాడు. తర్వాత ఏం జరిగిందంటే సమస్యను పంచుకుంది. సమస్యను పంచుకున్న దేవుడి దగ్గర చాలా తన యొక్క కుమార్తె యొక్క వ్యాధులను తన వ్యాధులుగా భావించి ఈరోజు మన బిడ్డల యొక్క అవసరత కూడా వారి యొక్క బాధను మన బాధగా, వారి యొక్క అవసరత మన అవసరతగా, వారి యొక్క కష్టాన్ని మన యొక్క కష్టముగా ఎంచి తల్లిదండ్రులుగా మనం ఏం చేయాలి అంటే దేవుని దగ్గర మనము భారముతో ప్రార్థన చేయవలసిన వారిగా మనం ఉన్నాం. ఆమె చేసింది కాబట్టి ప్రతిఫలము పొందుకుంది కదండి. దేవుడు చక్కగా ఆమెను పంపించినట్లుగా మనం చూస్తూ ఉంటాం. నాకు అందులో 28వ వచనంలో ఎంత చక్కని మాట. అందుకు యేసుక్రీస్తు వారు మెస్సయ్య అంటున్నాడు. చెప్పండి, అదే చదవండి. అమ్మా నీ విశ్వాసము గొప్పది. నీవేదైతే కోరుకుంటున్నావో నీ కుమార్తె విషయంలో, లేక నీ కుమారుడి విషయంలో నువ్వు ఏదైతే కోరుకుంటున్నావో, అమ్మా నీ భర్త విషయమై నువ్వు ఏదైతే కోరుకుంటున్నావో నీకు అవునుగాక. ఈరోజు ఇటువంటి తల్లులు ఎవరున్నారు చెప్పండి? బిడ్డల యొక్క వేదన తన వేదనగా, బిడ్డల యొక్క బాధ తన బాధగా, బిడ్డల యొక్క అవసరత తన యొక్క అవసరతగా ఏడ్చి ఏ తల్లి ఏ తండ్రి భరితముతో ప్రార్థన చేస్తున్నారు ఆయన సన్నిధిలో. ఆయన కనికరించే దేవుడండి. మనం ప్రార్థిస్తే ఆయన కనికరించి మన సమస్యను ఆయన పరిష్కరించేటువంటి దేవుడు. ఆమె ఆయన దగ్గరకు వచ్చింది, ఎవరికి తెలియదు, ఆయన మరుగై ఉండాలనుకున్నాడు. కానీ దైవాత్మ గొప్ప కార్యాన్ని అన్యజనుల్లో జరిగించింది. మరుగై పోయాడు. ఒక మాట, కొండపై కట్టినటువంటి పట్టణము మరుగై ఉంటుందా చెప్పండి? కొండ మీద ఉన్న పట్టణము మరుగై ఉంటుందా? ఉండదు. నువ్వెంత మరుగు చేయాలనుకున్నా మరుగు. అలాగే యేసుక్రీస్తు వారు ఎప్పుడు ఎక్కడైనా ఎవరికి మరుగైందే దేవుడు కాదు. ఆయన ఎప్పుడు కూడా అందరికీ సమీపమున్నటువంటి దేవుడు. నీకు అవసరం ఉందా, ఆయన నీకు సమీపముగా ఉన్నాడు. నాకు అవసరం ఉందా, ఆయన నాకు సమీపంగా ఉండే దేవుడు. కాకపోతే మనం విశ్వాసపు కన్నులతో చూడాలి, విశ్వాసపు చెవులతో ఆయనను మనము వినాలి. ఆమె విన్నది కనుక ప్రియమైన వాళ్ళరా గొప్ప కార్యాన్ని తన జీవితంలో దేవుడు మంచి స్టేట్మెంట్ ఇచ్చారు కదండి ఆమె కోసం. నీ విశ్వాసము గొప్పది. 28లో అంటున్నాడు ఆయన, నీ విశ్వాసము గొప్పదమ్మా. అంతే, ఒక్క మాటలో ఆయన అంటే ఆమె యొక్క విశ్వాసానికి వినేటువంటి చెవి ఉంది, చూసేటువంటి కన్నులు ఉన్నాయి. ఈరోజు మనము కూడా కలిగి ఉండాలండి. ఆయన ఎప్పుడు కూడా కార్యాలు చేసే దేవుడే. ఆయన చేస్తాడు, మనుషుల ద్వారా చేయిస్తాడు, తన ఆత్మ ద్వారా కార్యాలు జరిగించేటువంటి దేవుడు. అందుకని అంటున్నాడు, అయ్యో కొరాజీనా, బేత్సాయిదా, కపెర్నహూమ, మీ దగ్గర చేసినటువంటి కార్యాలు వాళ్ళ దగ్గర చూసేట వారు ఎప్పుడో గోనె బట్ట కట్టుకునేవారు, మారు మనసు పొందేవారు. నేను ఇంతగా మీకు వాక్యాన్ని ప్రకటించాను 2 సంవత్సరాల్లో, ఏ రోజైనా మీరు నన్ను స్వీకరించారా? మీరు నన్ను అంగీకరించారా? నన్ను పిలిచారా? నన్ను ఏమైనా మీరు చేర్చుకున్నారా? లేదు కదూ. కాబట్టి నేను మిమ్మల్ని విడిచి అన్యజనుల యొద్దకి నేను వెళ్ళాడు. ఒక కుటుంబాన్ని రక్షించినాడు ఆయన ప్రియమైన వాళ్ళారా. ఈరోజు మనము కూడా ఆయన పాదాల దగ్గరికి రావలసిన వారిగా మనం ఉన్నాం. ఆయన పాదాల మీద మనం పడాలి. ఆమె వచ్చి ఆయన పాదాల మీద పడింది. గొప్ప వంశమే, గొప్ప దేశమే, అన్నీ బాగున్నాయి. కానీ తన యొక్క అవసరతను ఎరిగి తన యొక్క అవసరతను తీర్చేవాడిని గుర్తించి ఆయన పాదాల మీద పడింది. ఈరోజు మనము కూడా ఆ యొక్క అనుభవంలోకి కూడా రావాలి ప్రియమైన వాళ్ళారా. కన్నీటితో ఆయన పాదాల మీద మనం పడి ప్రియమైన వాళ్ళ అన్నిటి మీద మనం విడిచిపెట్టి ఆయన పాదాలు మనం ఆశ్రయిస్తూ కన్నీటితో మనకి జీవితాన్ని ప్రభు పాదాల దగ్గర పెడితే ఆయన కనికరం కలిగిన దేవుడు. ఆయన మనం ఏం చేస్తాడు చెప్పండి? అంగీకరిస్తాడు. ఆయన ఎవరిని తోసివేసే దేవుడు కాదండి. ఆయన అన్యురాలే తోసివేశారా? లేదు 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 లేదు. ఇంకా యూదులు మనం చెప్పుకున్న వారిని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. కానీ అన్యులు ప్రభువా అని వచ్చి ఆయన పాదాల మీద పడితే
దేవుడు వారిని కనికరించారండి, వారికి రక్షణ ఇచ్చారండి, వారికి స్వస్థతనిచ్చారండి. ఈరోజు మనకి ఇవ్వడా దేవుడు? కాకపోతే మనం చేయవలసింది ఏంటంటే ఆయన పాదాల మీద మనము పడవలసిన అవసరం ఉంది. ఈ వాక్య భాగం ద్వారా మనం నేర్చుకోవలసిన 3 ఆత్మీయ పాఠాలు ఏంటంటే మూడే 3 విషయాలు అలా నీకు అర్థమయ్యేది చెప్తాను. మొట్టమొదటిది ప్రార్థనలో పట్టుదల. ప్రార్థనలో పట్టుదల కావాలంటే మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు ఇంకా బాగా చదవండి, చాలా బాగా అర్థమవుతుంది మనకి. ప్రార్థనలో పట్టుదల. ఒకవేళ దేవుడు వెంటనే జవాబు ఇవ్వనప్పుడు మన ప్రార్థన ఆగిపోకూడదు. వెంటనే అక్కడ అడిగిన వెంటనే దేవుడు ఏమో స్వస్థపరచలేదు, ఆమెను స్వస్థపరిచాడా? లేదు. కొంచెం ఏం జరిగింది అక్కడ? సంభాషణ జరిగింది. ఆ 5 వచనాలు మనం చూస్తే సంభాషణ జరిగింది. కొంచెం గ్యాప్ వచ్చింది. ఆమె అడిగిన దానికి పొందుకోవడానికి కొంచెం ఏముంది మధ్యలో? గ్యాప్ ఉంది. ఆ గ్యాప్ తిరస్కారం ఏమీ కాదు. అది దేవుడు మనం తిరస్కరించినట్లు కాదు. చాలాసార్లు మనం ప్రార్థించి ఏం చేస్తూ ఉంటామంటే, అరే నాకు జవాబు రాలేదని మనము ప్రార్థన మానేస్తూ ఉంటాం. అది జవాబు రాలేదన్న మాట తిరస్కారం ఏమీ కాదు. అదేంటంటే మనకి విశ్వాసానికి పరీక్ష. ఆమె చూడండి, పట్టింది పట్టు, విడిచిపెట్టలేదు, ఆయన విడిచిపెట్టలేదు. కాబట్టి పట్టుదలలో, ప్రార్థనలో పట్టుదల. రెండవదిగా పూర్ణ దీనత్వం అనేది మనం తగ్గించుకోవాలి. ఆమె తగ్గించుకుంది. ఆమె దేశాన్ని బట్టి వంశాన్ని బట్టి ఆమె హెచ్చించుకుందండి. కానీ నేను పూర్ణ దీనత్వము కలిగి దేవుని ఎదుట ఆమె తగ్గించుకుంది. ఆయన కృప ఆమెను హెచ్చించింది కదండి. కొరాజిన, బేత్సయిదా, కపెర్నహూము కంటే ఈమె హెచ్చించబడింది లేదా చెప్పండి? దేవుడు వాళ్ళని తిట్టారు, ఈమెను ఏం చేశారు చెప్పండి? హెచ్చించారంటే దేవుని ఎదుట మనం దీనత్వం కలిగి ఉంటే ఆయన కృప మనలను హెచ్చిస్తుంది. మూడవదిగా సరిహద్దులు లేని దేవుని ప్రేమ. అంతే. లేక సరిహద్దులు లేని దేవుడు, ఆయనకి సరిహద్దులు ఏమీ లేవు. మనకు ఆ వాక్య భాగంలో కనబడితే ఇవన్నీ కూడా సరిహద్దులు ఏమి కూడా లేవు. దేవునికి ఉన్నాయండి. ఆయన ఇశ్రాయేల్కి దేవుడా? కొన్ని అమెరికాకి దేవుడా? ఆయన పాకిస్తాన్కి దేవుడే, ఆఫ్ఘనిస్తాన్కి దేవుడే, చెప్పండి భారతదేశానికి దేవుడే. ఆయన వర్గానికి, లేకపోతే ఒక కులానికి, నమ్మిన వారికి, లేకపోతే యూదులకి మాత్రమే కాదు, ఆయన నమ్మిన వారందరికీ కూడా ఆయన ఎవరు చెప్పండి? దేవుడు. అందరి పట్ల ఆయన ప్రేమ కలిగిన వాడు, అద్భుతాలు చేస్తాడు, అందరినీ కనికరించేటువంటి దేవుడు, తన కృపనిచ్చి అందరిని కూడా హెచ్చించేటువంటి దేవుడు. కాబట్టి ఈరోజు మన విశ్వాసం ఎలాగుందో మనం ఆలోచన చేసుకోవాలి. ఆ యొక్క కనాను స్త్రీ, అన్యులైనటువంటి ఆ సహోదరి విశ్వాసముతో ప్రభు దగ్గరికి వచ్చింది, ప్రభు పాదాలు పట్టుకుంది, తన కుమార్తె స్వస్థత పొందే విధముగా భారభరితముగా ఆయన ఎదుటి ప్రార్థన చేసి ప్రతిఫలము పొందుకుంది. అట్టి కృప, అట్టి విశ్వాసం దేవుడు మనకు అనుగ్రహించిన గాక.